దావీదు దేవునితో కూడా ఉంటాడు. ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయో మీకు? ఫైటింగ్ వీక్గా ఉండాలి కొన్నిసార్లు. నా మాట ఉండాలి ఉండాలి. నాకు తెలిసిన కొంతమంది ఐక్యం ఉన్నారు, లిటరల్గా ప్రార్థన అంటే ఏంటో ఇంకా దేవుని పేరు కొనగించుకోవడం. ఏంటి ప్రభా ఏమనుకుంటున్నావు, ఏంటి నా పరిస్థితి ఏంటి, నా వ్యవహారం ఏంటి, నేను నేను నమ్ముకున్నాను, నువ్వు పిలిస్తే వచ్చాను, ఇప్పుడు నా కుటుంబంలో పరిస్థితి ఉంది, నువ్వు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎక్కడికి అనుకుంటావు నువ్వు అని డైరెక్ట్ దేవుడితో కూడా. అంటే వారికి దేవునికి మధ్య ఉన్న సంబంధం అది. ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, మరి నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు, నువ్వు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అన్నట్లుగా దేవుడితో వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. చూడండి, నాకు ఏంటంటే ఎట్లుంటుంది, యెహోవా ఎన్నాళ్ళు వరకు నన్ను మర్చిపోను, నిత్యము మర్చెదవా, నాకెంతకాలము రుణపడవై ఉండువు, అన్ని క్వశ్చన్లే దేవుడి. నిన్న పరిస్థితి ఏంటి, మరి నువ్వు అలా ఉంటే నా పరిస్థితి ఏమవుతుంది, నాకు ఇక్కడ నువ్వు తప్ప ఎవరున్నారు? దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ మనం కలిగి ఉంటే ఇలాంటి ఫైట్ దేవుడితో చేయవచ్చు. ఇప్పుడు భార్య హక్కు, భర్త మీద ఫైట్ చేయడానికి ఏంటి, భార్య హక్కు కదా, వేరే వారి మీద ఫైట్ చేయకుండా ఊకోరు కదా. అయ్యా నిన్ను నమ్ముకొని నేను సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అలా రైట్ అది. అట్లనే మనం నిజంగా ప్రభువుని నమ్మితే, నిజంగా ప్రభువు మీద మనం ఆధారపడితే, ప్రభు సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతూ ఉంటే, నీతి న్యాయాలు కలిగి జీవిస్తూ ఉంటే, సర్వం ఆయనే అని నమ్మి మనం పూర్తిగా ఆయనకి సరెండర్ అవుతే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనం నిలదీయాలనిపిస్తుంది. ఇది కొంచెం మనకి నెగిటివ్గా ఆలోచిస్తే వేరేగా ఉంటుంది, కానీ పాజిటివ్గా ఆలోచిస్తే బాగా ఉంటుంది. యాకోబు గురించి ఆదికాండంలో రాయబడిన మాట ఏంటి? యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వ్యక్తి అని రాయబడి ఉంది. మరి అదంతా ఫైటింగే కదా. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన పని ఏంటి? పెనుగులాడుతున్నాడు దేవునితో, ప్రభువా నువ్వు ఏమన్నా చెయ్యి, నన్నైతే నువ్వు ఇవాళ దీవించకుండా వెళ్ళొద్దు. అసలు వదిలిపెడుతున్నాడా? కాలుతో పెక్కుందని కూడా, తుంటి నరం తొలగినా కూడా యాకోబు దేవుని కాళ్ళు విడిచిపెట్టల. తెల్లవారిపోతుంది, వెళ్ళిపోవాలి నేను. ఆ సిచ్యువేషను, ఆ సందర్భం చదువుతా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. బైబుల్లో చాలా జోకులు ఉంటాయి, నవ్వుకోవచ్చు మీరు మనసు పెట్టి చదివితే. ఈ దండం పెడతాయ్యా, వదిలేయ్యా, వెళ్ళిపోతా అంటాడు దేవుడు. ఈయనేమో లేదు వదిలిపెట్టాడు. ఎట్టకేలకు దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి యాకోబు. ఎస్, మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉంటా, మీకు చేతనైతే దేవునితో పోరాడండి. దేవునితో పోరాడాలంటే మన తప్పులే ఉండకూడదు. మళ్ళీ మన లోపాలను పెట్టుకొని దేవునితో పోరాడదని కుదురుతుంది. మనం ఏ లోపము లేకపోతేనే మనం దేవునితో పోరాడగలం. ప్రభువా నేను ఇంత న్యాయంగా ఉంటున్నా, ఇంత నీతిగా ఉంటున్నా, ఇంత యథార్థంగా ఉంటున్నా, ఇంత నిన్ను నమ్ముతున్నాను నేను, మరి నేను ఇంతకంటే ఏం చేయాలి చెప్పు అని ప్రభువుని అడగడానికి మనకి హక్కు ఎప్పుడు ఉంటుందంటే ప్రభు సన్నిధిలో యథార్థంగా జీవించినప్పుడే. అందరిలాంటి ప్రార్థనలు చేయలేరు, అందరిలా దేవునితో పోరాడలేరు, కానీ దేవుని సన్నిధిలో యథార్థంగా ఆయన్నే నమ్ముకొని బ్రతికేవాడు మాత్రం దేవునితో అలా ఖచ్చితంగా పోరాడగలరు. నేను కూడా కొన్నిసార్లు ప్రభువుతో నా బాధ చెప్పుకుంటా ఉంటే, ఇంత ధైర్యంగా మాట్లాడలేదని దేవునితో, ఇక నా మాటల కంటే ఎక్కువ నా కన్నీళ్ళే ఎక్కువ ఉంటాయి దేవుని సన్నిధిలో. దావీదు కొంచెం ధైర్యం ఎక్కువ కాబట్టి దేవుని ఎక్కువ ప్రశ్నిస్తాడు కీర్తనలో. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా సిచ్యువేషన్ డిమాండ్ చేసి నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఒంటరిగా కూర్చొని ఇంకంతే నా కన్నీళ్ళే ఆయనకు అన్నీ, ఆ కన్నీళ్ళను చూసే దేవుడు కలుగుతాడు.
దేవునికి స్తోత్రం. సో ఏదేమైనా దేవుని బిడ్డలారా ఒకటి మాత్రం సత్యం. అందుకే ఆయన చివరి వచనంలో అంటాడు చూడండి, ఇన్ని ప్రశ్నలు వేసి లాస్ట్లో ఏమంటాడంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించదు. ఇలాంటి ఫైటింగ్స్ వీటేమని తెలుసా? హోలీ ఫైటింగ్స్ అన్నమాట. పరిశుద్ధమైన గొడవ. జనరల్గా గొడవలంటే గొడవల్లో అంత అపరిశుద్ధత ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, తర్వాత గలీజ్ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ ఇది హోలీ ఫైట్ అన్నమాట. పరిశుద్ధమైన పోరాటం, పరిశుద్ధమైన గొడవ. పరిశుద్ధులకే ఇది చెందుతుంది, అపవిత్రులకి నమ్మదు. కొన్నిసార్లు మరి మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ దేవుడి కోసం జెన్యూన్గా బతికేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మన ముందు ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు మైండ్ బ్లర్ అయిపోయింది. మనం అన్యాయం చేయలేము, మనం అక్రమం చేయలేము, మనం మోసాలు చేయలేము, అబద్ధాలు ఆడలేము, రాంగ్ వేస్లోకి వెళ్ళలేము. అట్లని రైట్ వేలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దారులను మూసుకొని పోయి ఉంటే ఏం చేయాలో అర్థం కాక మైండ్ ఒకసారి అప్సెట్ అయిపోయింది. అలా టైంలో వచ్చే కోపం దేవుడి మీద ఇట్లాంటి ప్రార్థనలకు దారి తీస్తుంది. కానీ దేవుడు న్యాయవంతుడు, ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. అందుకే కింద అంటాడు, ప్రభువా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా, నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. పరిశుద్ధుల హృదయాల్లో కొన్ని సంఘర్షణలు కొన్ని పరిస్థితులను బట్టి జరుగుతూ ఉంటాయి. అవి బయటికి చెప్పలేము ఎవరితో. పరిశుద్ధులకి ఇటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడి పరిశుద్ధులను ఎప్పుడు విడిచిపెట్టాడు. పాపులనే విడిచిపెట్టకపోతే పరిశుద్ధులను విడిచిపెట్టాక అస్సలు విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది అంతే. అయ్యో దేవుడు లేడేంటి నా పక్షంగా అన్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు మనతోనే